ఇప్పుడు మనం రామప్ప దేవాలయం గురించి తెలుసుకుందాం. దానికి ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రామప్ప దేవాలయం భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లాలోని పాలంపేట గ్రామంలో ఉన్న ఒక అపూర్వమైన చారిత్రాత్మక దేవస్థానం. ఈ దేవాలయాన్ని 13వ శతాబ్దంలో కాకతీయ రాజవంశానికి చెందిన కాపరేచర్ల రుద్రుడు అనే సేనాధిపతి రాజు గణపతి దేవుని ఆదేశాల మేరకు నిర్మించాడు. ఈ ఆలయాన్ని నిర్మించిన ప్రధాన శిల్పికి రామప్ప అనే పేరు ఉండింది. అందుకే ఈ ఆలయానికి రామప్ప దేవాలయం అనే పేరు వచ్చింది. ఇది దేవుడి పేరు కంటే శిల్పి పేరు మీద ఉన్న అరుదైన దేవాలయాలలో ఒకటి. ఈ ఆలయం నక్షత్రాకార పీఠాలపై నిర్మించబడింది. దీనిలో ఉపయోగించిన ఇటుకలు చాలా లైట్ వెయిట్ కలిగినవి. వాటి వలన దేవాలయం భూకంప నిరోధకంగా అభివృద్ధి చేయబడింది. ముఖ్య దేవతగా ఇక్కడ శివుడు రామలింగేశ్వరుడుగా పూజింపబడతాడు. ఈ ఆలయం కాకతీయ శిల్పకళ, నిర్మాణ నైపుణ్యం, శాస్త్రీయ ఆలోచనలకు ప్రతీకగా నిలుస్తూ శిల్పకళలో సమకాలీన యుగానికి ఒక ఘనతగా నిలిచింది. ఆలయానికి కేవలం అద్భుతమైన శిల్పాలే కాకుండా చుట్టుపక్కల ఉన్న రామప్ప చెరువు భవ్య దృశ్యాన్ని కలిగిస్తుంది. 2021లో యునెస్కో ఈ దేవాలయాన్ని ప్రపంచ వారసత్వ ఆలయంగా గుర్తించింది. ఇది తెలుగు సంస్కృతి కథలకు అద్దం పట్టే స్థలంగా ప్రసిద్ధి చెందింది.